నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అచ్యుతాపురం సెస్ ఘటనలో 36కు చేరిన క్షతగాత్రులు. బాధితులకు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స. ప్రమాద బాధితులకు స్పీకర్ అయ్యన్న, సీఎం రమేష్ పరామర్శ. కోలుకునే వరకు వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం. కంపెనీ యాజమాన్యం స్పందించట్లేదన్న కార్మిక సంఘాలు. ప్రభుత్వమే అండగా ఉండాలని డిమాండ్. వైద్యులు తక్షణమే తిరిగి విధుల్లో చేరాలి. ఆందోళనలో ఉంటే పేదలకు నష్టమన్న సుప్రీంకోర్టు. కమల అత్యంత రాడికల్ భావాలు ఉన్న వ్యక్తి అన్న ట్రంప్. ఆమె ఎన్నికల్లో గెలిస్తే మూడో ప్రపంచ యుద్ధం ఖాయమని ఆరోపణ. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం పెను విషాదం నింపింది. 17 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా 36 మంది గాయపడ్డారు. వీరిలో తీవ్ర గాయాలైన కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రుల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి విశాఖపట్నం మెడికవర్ ఆసుపత్రిలో, పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నవారికి అనకాపల్లి ఉషా ప్రైమ్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగి దాదాపు 24 గంటలవుతున్నా పరిశ్రమ యాజమాన్యం ఘటనాస్థలికి రాకపోవడం, కనీసం స్పందించకపోవడంపై కార్మికులు, బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పరిశ్రమలో సరైన భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమైన యాజమాన్యం ప్రమాదం జరిగాక కూడా పట్టించుకోకపోవడం దారుణమంటూ మండిపడుతున్నారు. అనకాపల్లి సెజ్లో తరచూ ప్రమాదాలు జరుగుతుండడం అనేక కుటుంబాలను అంతులేని విషాదంలోకి నెడుతోంది. గాయాలైన వారి పరిస్థితి దుర్భరంగా మారుతోంది. జీవనోపాధి కోసం ఉద్యోగంలో చేరితే జీవితాలు లేకుండా చేస్తున్న పరిస్థితి వస్తుండటంతో బాధిత కుటుంబాల గుండెలు పగిలిపోతున్నాయి. లాభాలపైన తప్ప కార్మికుల భద్రత పట్టని పరిశ్రమలు అనేకం ఉన్నాయని, ప్రతిసారి భారీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, అనేక మంది జీవితాలను ఛిద్రం చేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం కూడా పరిస్థితి మారకపోవడానికి కారణమని అంటున్నారు. అనకాపల్లిలో ప్రమాదం జరిగితే దగ్గరలో కనీసం బర్నువాడు ఉన్న ఆసుపత్రి కూడా లేదని, విశాఖ కేజీహెచ్కు తరలిస్తే తప్ప గాయపడిన వాళ్లకు చికిత్స అందని పరిస్థితి ఉండడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రమాద సమయాల్లో సెజ్ ప్రాంతంలో ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పడం, అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బర్నువార్డ్ ఏర్పాటు చేస్తామని హామీలు ఇవ్వడం తప్ప పరిస్థితి సద్దుమణిగాక ఆ విషయాలను మరిచిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనా కాలంలో అనకాపల్లి సెజ్లో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అయినా అప్పట్లో తాత్కాలిక ఉపశమన చర్యలు, సమీక్షలతో సరిపెట్టారు. పరిశ్రమల్లో భద్రతా చర్యల సంగతిని పెద్దగా పట్టించుకోనేలేదు. ఆ పాపాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. దాని ఫలితమే ఎసెన్షియా ప్రమాదానికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఫార్మా కంపెనీలో ప్రమాదంపై యాజమాన్యం కనీసం సమాచారం ఇవ్వలేదని మృతుల, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా, సామాజిక మాధ్యమాల్లోని వార్తలు చూసి ఆసుపత్రులకు పరుగున వెళ్లినట్లు వివరించారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న కుమారుడు ప్రమాదంలో మరణించాడని, ప్రభుత్వమే తమకు భరోసా కల్పించాలని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ అయితే మాత్రం ఈ క్షణం వరకు కూడా మా అబ్బాయి ఇలా చనిపోయాడని కానీ, లేదు ఇంకో విధంగా ఇలా జరిగిందని కానీ ఈ క్షణం వరకు కూడా మేనేజ్మెంట్ అనేది ఇప్పటి వరకు మాకు చెప్పడం లేదు. అయితే మిత్రులు సోషల్ మీడియా అయితేనేమి, మీడియా ద్వారా మాకు ఈ విషయం తెలుసుకుని మేము రాత్రి అనకాపల్లి వెళ్ళడం జరిగింది. అనకాపల్లి నుంచి మళ్ళీ కేజీహెచ్కి రావడం జరిగింది. మళ్ళీ కేజీహెచ్ నుంచి మళ్ళీ అనకాపల్లి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే ఇక్కడని రాత్రి అంతా మమ్మల్ని చెప్పడం జరిగింది. అయితే రాత్రి నుంచి
అధికారులు అయితేనేమి పోలీస్ యంత్రాంగం అయితే అందరూ ఉన్నారు. కానీ మాకు ఏదైనా భరోసా చెప్పమంటే ఏ ఒక్కరు కూడా చెప్పడం లేదు. మరి బాధితులుగా మాకు ఖచ్చితంగా భరోసా కావాలని మేము కోరుకుంటున్నాం. ఈ క్షణం ఇక్కడ సెటిల్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. బాబు ఇక్కడ పని చేస్తున్నాడు కదని ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఉంటున్నాం. ఇప్పుడేమో 5 సంవత్సరాలు అవుతుందండి. మా బాబుకి ఒక 4 సంవత్సరాల పాప, మళ్ళీ ఇప్పుడు 3 నెలలు పాప. అన్నీ ఆడేనాక నా భర్త చనిపోయాడు. ఇక ఈ బాబే నాకు అన్నీ ఇంకెవరు లేరు నాయన. ఏటి చేయడం ఏటంతా కడివిలాగా ఉంది, ఎందులో పడిపోవడం. అది టీవీలో చూసాకే మేము వెళ్ళాం. అది నేను వెళ్ళాను, నా కాళ్ళే వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే సెల్ ఒకటి ఇచ్చేసారు అంటే ఏమి చెప్పలేదు, ఏం చేయలేదు, ఏమి సమాచారం కూడా లేదు బాబు, ఏటి లేదు. ఆ టీవీ చూసుకొనే వెళ్ళామంటే ఏటి లేదు. అప్పటికే అన్నది వద్దు ప్రదీప్ సెలవు పెడతానులే, ఇప్పుడు ఎందుకు సెలవు వేస్ట్ అనేసి అన్నాడు. సమాచారం మేము వీడియో ద్వారా తెలుసుకొని మేము వచ్చాం తప్ప కంపెనీ మేనేజ్మెంట్ నిన్న ఉదయం 11 గంటలు జరిగింది. ఇంతవరకు తల్లిదండ్రులు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. రాత్రి వీడియోలో చూసి వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు వచ్చి ఇక్కడ తీరా వచ్చిన తర్వాత చూస్తే బాడీలు పట్టుకెళ్ళిపోండి, బాడీకి ఒక వెహికల్ బుక్ చేసాం చూసి వెళ్ళిపోయి అంటారు. బాడీ పట్టుకెళ్ళి మీకు ఎవరయ్యా బాబు, ఇక్కడ ఎవరు భరోసా అన్ని కలెక్టర్ గారు వచ్చారు, వైజాగ్ కలెక్టర్ గారు. మరి మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ అయితే గవర్నమెంట్ ఇస్తామని అన్నారు. కనీసం ప్రమాదం జరిగిందని సమాచారం అందించలేదు. అక్కడ వాళ్ళు ఏమైనా తీసుకోకుండా ఇంటర్వ్యూ జరగకంట, వాళ్ళకి సర్టిఫికేట్లు లేకంట అందులో ఉద్యోగం ఇచ్చినారా? అలాంటి ప్రమాదం అయినప్పుడు ఎటు వెళ్ళిన సర్టిఫికేట్, ఆ ఎండి ఏమైపోయినాడు? ఆ రోజు జాయినింగ్ చేసినప్పుడు మా ప్రూఫ్లు లేవా? మా ఆధార్ తీసుకోలేదా? మా రేషన్ తీసుకోలేదా? మా అడ్రస్ తీసుకోలేదా? అందులో ఏం చేస్తారు? ఎంతమంది పిల్లలు కనిపించడం లేదు, తెలియదేటి. మాకు నిన్న 5 కల్లా తెలిసింది సార్. మాకు 5కి తెలిసింది. 5కి మేము అనకాపల్లి వెళ్ళాం. సో హాస్పిటల్లో ఉన్నారంటే వాళ్ళ ఫ్రెండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెళ్ళాం సార్. వెళ్ళినప్పటికీ మా బామ్మర్ది అవుతాడు, మా మాయ కొడుకు ఐసీలో ఉన్నారు. ఐసీలో ఉన్న తర్వాత మాకు 6:30కి ఆ టైంలో ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి బాడీని మాకు తెలియకుండా షిఫ్ట్ చేస్తున్నారు సార్. అంటే మేము అక్కడ ఉన్నాం కానీ మా బాడీని మాకు తెలియకుండానే ఎన్టీఆర్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు. అసలు మాకు మేము ఉన్నప్పుడు మాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్, మీ బాడీని షిఫ్ట్ చేస్తున్నాము, ఇలా ఉందని పరిస్థితి అని చెప్పి ఎక్స్పైర్ అయిపోయారు. అందుకనే షిఫ్ట్ అదేం లేదు. ఎన్టీఆర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎన్టీఆర్ హాస్పిటల్లోనే కుక్కలు తిరుగుతుంటే కుక్కల మధ్యలో పడేశారు సార్ బాడీని. మేము స్పెషల్ రిక్వెస్ట్ మీద అంబులెన్స్ మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చాం సార్. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నైట్ నుంచి ఇప్పటి వరకు పోలీస్ అధికారులు రావడం, ఆర్డీఓ గారు రావడం, ఇలా పంచనామాలు ముగిస్తాం, సైన్ చేయండి, ఇదే సార్, ఇదే పంచనామాలు ముగిస్తాం, మీరు సైన్ చేస్తే పంచనామాలు ముగిస్తాం, మీరు తీసుకెళ్ళండి, ఇలా అయితే 2 రోజులు అవుద్ది, 3 రోజులు అవుద్ది, బాడీ డీకంపోజ్ అయిపోద్ది, ఇదే సార్. అంటే ఏంటంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క బాడీకి ఒక ఎస్ఐని 2 కానిస్టేబుల్ని ఇచ్చారు. వాళ్ళ పని ఏంటంటే నైట్ అంతా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని కన్వే చేయాలి, కన్వే చేసి ఇక్కడ పోస్ట్ మార్టం చేసి పంపించాలి బాడీలు. ఇదే రాత్రి జరిగింది, ఇది ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇదే అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో గాయపడిన కార్మికులు అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్మికులు క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షతగాత్రులపై ప్రత్యేకంగా దృష్టి సారించి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రమాద సమయంలో భయానక వాతావరణం ఏం చేయాలో పాలుపోలేదని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులు చెప్పారు. మాకున్న గవర్నమెంట్ సర్టిఫికేట్తో పాటు అడిషనల్గా అక్కడ ఉన్న నెట్వర్క్ హాస్పిటల్, ఉషా ప్రైమ్ హాస్పిటల్ సర్వీసెస్ బాగుంటాయని పేషెంట్స్ డిమాండ్ మేరకు ఇక్కడ మొత్తం మీద 25 మందిని అడ్మిట్ చేయడం జరిగింది. ఇందులో అన్ఫార్చునేట్లీ ఒక పర్సన్, ఆ 17 మందిలో ఒకరు ఇక్కడ చనిపోయారు. అలాగే ఒక పేషెంట్ రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. 5గురు పరిస్థితి కొంచెం బర్న్ ఇంజురీస్, ఇవి కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పి నిన్న రాత్రి వాళ్ళని ప్రభుత్వ వాహనాల్లోనే ఉన్నతాధికారుల సూచన మేరకు మెడికవర్ హాస్పిటల్కి మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ 18 మంది పేషెంట్స్ ఇక్కడ ఉన్నారు. అందరూ చిన్న దీంతో కోలుకొని ఉన్నారు, బాగానే ఉన్నారు. పేషెంట్ తాలూకా అటెండర్స్ అండ్ పేషెంట్స్ విజ్ఞప్తి మేరకు వాళ్ళని సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్కే పంపించడం జరిగిందండి. మెడికవర్కి ఉషా ప్రైమ్ నుంచి 5గురిని, అక్కడ పవన్ సాయి అయిన హాస్పిటల్లో ఒక 30 to 40% బర్న్స్ ఉన్న 2 పేషెంట్స్ని మా గవర్నమెంట్ వాహనాల్లోనే జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ డీసీ ఆరోగ్యశ్రీ
కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అక్కడ మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. ప్రమాదం అయితే లేదు. ఒక ఆయనకి చెయ్యి విరిగింది. అది కొంచెం జనరల్ కండిషన్ ఇంప్రూవ్ అయితే సర్జరీ చేయడం అనేది ఒక ప్లానింగ్ ఉంది. రోగులందరూ స్టేబుల్గా ఉన్నారు. సో నార్మల్గా అంటే చిన్న చిన్న గాయాల్లో ఉండేవాళ్ళు రేపు ఎల్లుండిలోగా నిన్నను మా దగ్గరికి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి 4 పేషెంట్స్ వస్తే ఆ ఫ్రాక్చర్ అన్న కేసు ఆపరేషన్కి వెళ్ళారు. మిగతా 3 కూడా బాగున్నారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి నిన్ననే వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నతాధికారులు వచ్చి కృష్ణబాబు సార్ వీళ్ళు వచ్చి చూసిన తర్వాత పరిస్థితిని సమీక్షించి రేపటికి కొంతమంది డిశ్చార్జ్ అయిపోయే అవకాశం ఉంది. ఇంకా ఒక 4 వరకు మాత్రం ఒక 2 రోజులు 3 రోజులు ఉండాలి అన్న పరిస్థితి ఉంది. ప్రాణాపాయం అన్న సిచ్యువేషను ఆ జరిగిన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు కాక ఇప్పుడు ప్రాణాపాయం అన్న సిచ్యువేషను మిగతా వాళ్ళు ఎక్కడ కూడా రిపోర్ట్ రాలేదు. ఆ పరిస్థితి లేదనే చెప్తున్నారు అన్ని సూపర్ స్పెషాలిటీ సెంటర్లో ఉన్న వాళ్ళు కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళు 18 మంది కూడా నిలకడగానే ఉంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి. 2:20కి డ్యూటీకి ఎక్కుతున్నాం సార్. పైకి ఎక్కేటప్పుడు అందరూ వెళ్ళేటప్పుడు చిన్న మెల్లలాగా వచ్చి వెంటనే బడి పొగలాగా వచ్చి పెద్ద పేలిపోవడం వాల్ ఫ్యాన్ వెనకాల కాసుకొని నేను కాలు ఇరిగిపోయిన అలా దేకుకుంటుంది. మరి అలా పైకి అలా జాయిగా వచ్చాను. కాలు ఇరిగిపోయినా ఈడ్చుకొని వచ్చి దీనికి పొట్టకే లోనికి నొప్పి వచ్చేస్తుంది. ఆ తర్వాత కాలు మొత్తం ఇరిగిపోయింది. ఈ పక్కన దెబ్బలు ఈ బుర్రకు ఎవరో కాపాడలేదు సార్. నాకు నేనే పైకి వచ్చాను. ఎవరు కాపాడినాక పొగలో ఎవరో కనపడలేదు. మనుషులు జనం అయితే ఉన్నారు. 80-70 మంది ఉన్నారు. నేను 3 ఆటల్లో పోర్లు అయితే ఎలపరగా చేస్తాను సార్. 3 సంవత్సరాలు చేస్తాను. రిజల్ట్ పేలిపోవడంలో బిల్డింగ్ కూలిపోయి మేము పడిపోయి 70 మంది ఉన్నారు. అందరూ పోర్లోకి వచ్చేస్తున్నారు. సార్లేదు గేర్లేదు అందరూ వచ్చేటప్పుడు పేలిపోగానే ఎవరి ప్యానల్ కొంతమంది ఇదైపోయినా కొంతమంది అలాగా కళ్ళు ఆపడలేదు. కళ్ళు పావు గంటకి అరగంటకి పైకి అలా దగ్గర గురించి బాబు అమ్మాయినా ఎవరో వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు వెళ్ళంటనే పేలిపోయింది అంతే. ఇంకా పెద్ద సౌండ్ వచ్చి పేలిపోయి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ నుంచి స్లాబ్ ఇరుక్కుంటూ పడుకుంటూ వస్తుంది. నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను. ఇరిపోయి పడిపోయింది. దాని నుంచి నేను దూకేసాను. నా పక్కన ఉన్న వాళ్ళు 2 చనిపోగానే. ఆ తర్వాత ఎవరి ప్రాణం కాపాడని వాళ్ళే వస్తే సార్లు తీసుకొచ్చారు. కార్లు వేసి హాస్పిటల్ తీసుకొచ్చారు. మా పొగలు కమ్మేసి ఏం కనిపించలేదు. పైనుంచి ధూళి దుమ్ము ఈ మెడిసిన్ ఇవన్నీ ఇదైపోయాయి. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో మెడికవర్ ఆసుపత్రికి రానున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ నాయుడు తెలుసుకుందాం. మహేష్ చెప్పండి, సీఎం చంద్రబాబు ఎంతసేపట్లో ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం ఆసుపత్రి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? చంద్రబాబు ప్రస్తుతం ఇప్పుడే ఒక పావుగంట ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్ కి చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి ప్రస్తుతం ఒక 5 నిమిషాల్లో ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ కి బయలుదేరుతున్నారు. ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మొత్తం హాస్పిటల్ సరౌండింగ్స్ లో దాదాపు 100 నుంచి 150 మీటర్లు వరకు ఎవరిని కూడా అనుమతించట్లేదు. రిస్ట్రిక్షన్ ఏరియాలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఓన్లీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, అధికారులు మాత్రమే హాస్పిటల్ ఆవరణలోకి అనుమతిస్తున్నారు. మిగతా వారు ఎవరైతే పేషెంట్లు ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళని మాత్రం లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. ఇక్కడ మొత్తం కట్టుదిట్టంగా అయితే పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే వచ్చేది ముఖ్యమంత్రి కాబట్టి పెద్ద ఎత్తున చుట్టుపక్కల విశాఖ వాసులు ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిని చూడేందుకు కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారందరినీ రిస్ట్రిక్షన్ చేయడానికి లోపలికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. ముందుగా 100 మీటర్ల ముందు నుంచే చెకింగ్ అయితే ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి వచ్చే రోడ్డు అంతా కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే ప్రస్తుతం క్షతగాత్రుల్లో మెడికవర్ హాస్పిటల్లో 7 క్షతగాత్రులు ఉన్నారు. అందులో 5 ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. మరొక 2 అయితే ఆరోగ్యం కాస్త మెరుగుపడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఎవరికైనా ఆరోగ్యం మెరుగు కావాల్సిన పరిస్థితులు ఉంటే వాళ్ళందరినీ కూడా ఎయిర్లిఫ్ట్ ద్వారా ముంబై, హైదరాబాద్ మెరుగైన వైద్యం కోసం పంపించేందుకు చేస్తున్నామని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం
ఇక్కడ ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం ఇక్కడ చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. చంద్రబాబు కాసేపట్లో దారిలో ఉన్నట్లు తెలుస్తుంది, మార్గ మధ్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి కాసేపట్లో మెడికవర్ హాస్పిటల్కి అయితే చేరుకుంటారు. చేరుకొని 12:40 వరకు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని పరామర్శించి వారి కుటుంబస్తులందరూ కూడా ధైర్యం చెప్పి ఇక్కడ 30 నిమిషాల పాటు ఇక్కడ వాళ్ళందరితో గడిపి ఆ తర్వాత నిన్న ఎక్కడైతే పేలుడు సంభవించిందో ఆ ప్రమాదం సంభవించిన ప్రదేశానికి మళ్ళీ ఇక్కడి నుంచి చంద్రబాబు తన కాన్వాయ్లో బయలుదేరి అక్కడి నుంచి కోస్టల్ బ్యాటరీ నుంచి హెలికాప్టర్ ద్వారా మళ్ళీ అక్కడ అచ్యుతాపురం సెజ్జి వరకు అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తారు. ధన్యవాదాలు మహేష్. అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంలో గాయపడిన కార్మికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. అనకాపల్లిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను కృష్ణబాబు పరామర్శించారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. ఇక్కడ ఆల్మోస్ట్ 36 మంది ఇంకా డిఫరెంట్ హాస్పిటల్స్లో ఇక్కడ మన ఈ హాస్పిటల్ కాకుండా పవన్ సాయి హాస్పిటల్తో పాటు మన మెడికవర్ వైజాగ్లో ఉన్నారు. ఇక్కడ 18 మంది, ఒక 8 మంది పవన్ సాయి, అలాగే ఒక 7 మెడికవర్లో ఉన్నారు. టోటల్గా 33 మంది, ఇంకో 3 కిమ్స్లో ఉన్నారు. సో ఓవరాల్గా చూస్తే కనుక వీళ్ళ హెల్త్ కండిషన్ను రీజనబుల్గా స్టేబుల్గా ఉంది. 7 కొంచెం అంటే బర్న్స్ ఎక్కువ అయిన వాళ్ళు, అలాగే కొంత హెడ్ ఇంజురీ కానీ ఈ రకమైన బ్లాస్ట్ అయినప్పుడు వాళ్ళకి కొంత బ్రెత్లెస్నెస్ లేకపోతే సూట్ అది డిపాజిట్ అవ్వడం ఇబ్బంది పడుతున్న వాళ్ళని ట్రయాజ్ చేసి అక్కడ వైజాగ్ బెటర్ ఫెసిలిటీ కోసం మెడికవర్కి పంపించడం జరిగింది. 7 వాళ్ళందరూ కూడా మార్నింగ్ రిపోర్ట్ ప్రకారం ఈ వైద్య అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అందరూ స్టేబుల్గానే ఉన్నారు. సో ఇక్కడ హాస్పిటల్లో పేషెంట్స్ అందరూ కూడా క్రిటికల్ పొజిషన్ ఏం లేదు, అందరూ స్టేబుల్గానే ఉన్నారు. సో కొన్ని జస్ట్ లెగమెంట్ టేర్ కానివ్వండి అలాంటి, అలాగే కొంత హెడ్ ఇంజురీస్, తర్వాత లాసరేషన్స్ అంటే బేసిక్గా ఈ బ్లాస్ట్ అవ్వడం వలన చిన్న చిన్న గ్లాస్ పీసెస్ కానీ లేకపోతే సిలికా కానీ బాగా ఎఫెక్ట్ అవ్వడం వలన కొంత లాసరేషన్స్ వచ్చిన కేసులు అవి స్టెబిలైజ్ అయినాయి. సో అట్లీస్ట్ ఇంకొక 2-3 డేస్ వీళ్ళని అబ్జర్వేషన్లో పెట్టి ప్రాపర్గా అంతా రికవర్ అయిన తర్వాతే వీళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఏదైతే ఎడిషనల్ సపోర్ట్ కావాలో గవర్నమెంట్ డాక్టర్స్ను కూడా స్పెషలిస్టులను కూడా డిప్లాయ్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి ఈ ఏదైతే 3 హాస్పిటల్స్లో మనకి ఈ ఇంజూరీడ్ పర్సన్స్ ఉన్నారో ఆ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, అలాగే ఆర్థోపెడిక్ సర్జన్ వీళ్ళందరినీ ఒక టీమ్ లాగా పెట్టి ఈ హాస్పిటల్స్ మేనేజ్మెంట్స్కి సపోర్ట్గా ఇక్కడ పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో రికవర్ అయ్యేంత వరకు మన గవర్నమెంట్ తరపు నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకుని అంతా సేఫ్గా ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తాం. బట్ అన్ఫార్చునేట్లీ 17 మంది చనిపోయారు. సో చాలా దురదృష్టకరం. ఈ 17 మందిలో ఒక 12 మంది బాడీస్ని మనం కేజీహెచ్కి పంపించడం జరిగింది పోస్ట్మార్టం చేయడానికి. ఒక 5 బాడీస్ ఇక్కడ అనకాపల్లి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనే పోస్ట్మార్టం కంప్లీట్ చేయడం జరుగుతోంది. ఈ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కన్సెంట్ తీసుకున్న తర్వాతే పోస్ట్మార్టం ప్రోగ్రామ్ నడుస్తోంది. మోస్ట్లీ ఇంకొక 2-3 అవర్స్లో అన్ని 17 బాడీస్ కూడా పోస్ట్మార్టం కంప్లీట్ అయ్యి ఎవరి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మన సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ అవన్నీ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. సో అంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మన 2 గంటలకి మీటింగ్ కూడా పెట్టారు. సైట్ అది చూసిన తర్వాత డెఫినెట్లీ ఇంకా ఫర్దర్గా బీఫప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు, ఎందుకంటే మార్నింగ్ మనకి కొంచెం క్రిటికల్గా అనుకున్న సీరియస్గా ఉన్న కేసులన్నీ కూడా మనం మెడికవర్కి వైజాగ్ పంపించాము. సో వైజాగ్ మన మార్నింగే మనం టోటల్గా స్టేటస్ తీసుకున్నాము. అన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయి, వైటల్ పారామీటర్స్ అన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయి, అవుట్ ఆఫ్ డేంజరు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక 3-4 డేస్ మనం కొంత బర్న్ అయినప్పుడు
ఒక 3-4 డేస్ తర్వాత కూడా సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని మన నిపుణుల పర్యవేక్షణలో, డాక్టర్స్ పర్యవేక్షణలో పెట్టి పూర్తి స్థాయి వాళ్ళు రికవర్ అయిన తర్వాతే వాళ్ళని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్స్ ఆల్రెడీ ఎక్కడైతే సిటీ స్కాన్ తీయాలో, ఎక్కడైతే ఎక్స్రేస్ తీయాలో, ఏ రకమైన ఇన్వెస్టిగేషన్స్ చేయాలో అవన్నీ కూడా కంప్లీట్ చేశారు. సో దాని మీద అంటే ఫర్దర్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మీద పూర్తి అవగాహన ఉంది. సో మనం ఎడిషనల్గా కూడా మన స్టాఫ్ను కూడా, మన గవర్నమెంట్ డాక్టర్స్ను కూడా ఎడిషనల్ సపోర్ట్గా పెట్టాము. డెఫినెట్లీ ఏ రకమైన ఇబ్బంది లేకోకుండా వీళ్ళకి చికిత్స చేసి ఇంటికి పంపిస్తాం. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
తమ్ముడు నీ పేరేంటి? మహేష్. జ్ఞాపకం ఉందని ఎక్కడ జరిగిందని జ్ఞాపకం లేదు. నువ్వేంగా పని చేస్తావు?